పాడైపోతుంది కెమెరా. మీటింగ్కి తీసుకొచ్చారు. మీటింగ్ అయిపోయే సమయానికి భారీ వర్షం పడింది. అంతే, మీటింగ్కి వచ్చిన వారు అష్టకష్టాలు పడ్డారు. డ్వాక్రా మహిళలను బస్సులో తీసుకొచ్చిన ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ నడిదేస్తాం. సతీష్, అక్కడ నుంచి జనాల్ని తరలించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చేస్తున్నారా? అసలు ఏంటి ఇప్పుడు అక్కడ పరిస్థితి? కిషోర్, ప్రస్తుతం ఇప్పటికి కూడా జనం కష్టాలు అలా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమావేశం కోసం అరుణ్ జైట్లీ ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి సభకు సంబంధించిన సుమారుగా 10 నుండి 15,000 వరకు జనాభాని గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన డ్వాక్రా మహిళల్ని అంగన్వాడీ టీచర్ల చేత, డ్వాక్రా సంఘాల చేత పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. అయితే సాయంత్రం సభ అయిపోయే సమయంలో, ముగింపు సమయంలో సుమారుగా 5 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఇక్కడ ఈ వర్షానికి ఏదైతే ఆదరాబాదరగా చేసిన ఏర్పాట్ల వల్ల పొలాల్లో వెహికల్స్ అన్ని కూడా, ఈ జనాన్ని తీసుకొచ్చినటువంటి బస్సులన్నింటినీ కూడా పార్కింగ్ చేయించారు. మొత్తం ఆ ప్రాంతం అంతా భారీ వర్షానికి కేవలం అది మట్టి, కేవలం నల్లరేగడి మట్టితో కూడినటువంటి భూమి కావడం వల్ల పూర్తిగా వాహనాలన్నీ కూడా బురదలో చిక్కుకుపోయిన పరిస్థితి. ఒక్కొక్క వాహనాన్ని తీయడానికి సుమారుగా గంట సేపు పడుతుంది. చాలా వాహనాలు బయటికి రాని పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే జనాన్ని తీసుకొచ్చినటువంటి ప్రధానంగా మహిళలు ఉన్నారు. దాదాపుగా 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు కూడా ఉన్నారు. వివిధ ప్రాంతాలు, సుదూర ప్రాంతాల నుండి, కేవలం తుళ్లూరు మండలమే కాకుండా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి ఎమ్మెల్యేలు, అధికారులు, జిల్లా కలెక్టర్ స్వయంగా పురమాయించి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చిన పరిస్థితి. తీసుకొచ్చినటువంటి మహిళలందరినీ కూడా ఇప్పుడు పట్టించుకోకుండా వదిలేశారు. సభ అయిపోగానే అధికారులంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు. సీఎం, అదేవిధంగా కేంద్ర మంత్రి వెళ్ళిపోగానే జిల్లా మంత్రులు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు అంతా వెళ్ళిపోయారు. వాళ్ళ వరకు వాళ్ళు వర్షం పడుతుంది కానీ వాళ్ళ వాహనాలు ప్రత్యేకంగా రప్పించుకుని వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. వీళ్ళు మాత్రం వదిలేశారు. ఇప్పుడు దాదాపు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి అక్కడ వచ్చినటువంటి మహిళలంతా కూడా ఆటోల కోసం, బస్సుల కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఎవరు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కానీ పోలీసు అధికారులు కూడా, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి పోలీసులు బందోబస్తు కోసం వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళకి కూడా వాహనాల సమస్య ఉంది కనుక ఎవరికి వాళ్ళు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. సో వచ్చిన వాళ్ళ పరిస్థితి మాత్రం నానా అగచాట్లు పడుతున్నారు. ప్రస్తుతం ఇప్పటికైనా సరే సాక్షి టీవీ ప్రసారం చేసినటువంటి ఈ విజువల్స్ చూసినా సరే అధికారులంతా కూడా స్పందిస్తారని ఆశిద్దాం. ఎందుకంటే చాలా అవసరాలు పడుతున్నారు. ఇక్కడ వాళ్ళని గమ్యాన్ని తీసుకెళ్లే వాళ్ళు కానీ చాలా మంది ఈ ప్రాంతం గురించి అవగాహన లేని వాళ్ళు వేరే ప్రాంతాల నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కిషోర్.